డియర్ స్టూడెంట్స్, ముఖ్యంగా థర్డ్ బిఏ స్టూడెంట్స్కి సెమిస్టర్ 6లో పేపర్ 7A అగ్రికల్చర్ ఎకనామిక్స్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గ్రీన్ రెవల్యూషన్, అంటే హరిత విప్లవం. తెలుగులో దీన్ని హరిత విప్లవం అంటారు. హరిత విప్లవం అంటే ఏంటి అంటే వ్యవసాయ రంగంలో ఫలసాయాన్ని పెంచడానికి స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణల్ని హరిత విప్లవం అంటారు. ఏమంటారండి? స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఫలసాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేదా ఎటువంటి చర్యలు తీసుకొచ్చిందనే దాని గురించి తెలియజేసేదాన్ని హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అంటారన్నమాట. ఇది మన అగ్రికల్చర్ ఎకనామిక్స్ మా సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది పరీక్షలో ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్గా వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ రెండు ఫోటోలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అందులో మీ అందరికీ మరి స్టూడెంట్స్ తెలిసే ఉంటుంది. ఒక ఆయన పేరు స్వామినాథన్, ఆయన పేరు. యువతలో ఉన్నది ఇందిరాగాంధీ, అంటే మన దేశానికి ప్రధానిగా చేశారు. ఉమెన్ ప్రధానమంత్రి, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు స్వామినాథన్ అనే ఒక కమిటీ వేసి గ్రీన్ రెవల్యూషన్కి అంటే ఊతం ఇచ్చారు. అంటే గ్రీన్ రెవల్యూషన్ 1949 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. కానీ స్వామినాథన్ యొక్క కమిటీ చెప్పిన సూచనలతోటి గ్రీన్ రెవల్యూషన్ అనేది మన దేశంలో చాలా అద్భుతమైన ఫలితాలని సాధించింది. అదేవిధంగా కొన్ని దీంట్లో డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి, అవి చివరిలో చర్చిద్దాం. కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ అనేది మన భారతదేశంలో రావడానికి ఆద్యుడు ఎవరంటే స్వామినాథన్ గారు. ఆవిడ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇండియా చెప్పాను కదా. ఇప్పుడు మీకు గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అని చెప్తాం. అంటే వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఏంటనే దాని గురించి. దీని గురించి చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూడండి. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్? రిఫర్స్ టు ది గ్రేట్ ఇంక్రీజింగ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ సచ్ యాజ్ రైస్ అండ్ వీట్ డ్యూ టు ది ఇంట్రడక్షన్ ఆఫ్ హై yielding వెరైటీస్ టు ది యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. అంటే ఏంటి, ఇందాకే మీకు చెప్పాను ఇంట్రడక్షన్లో, అంటే ఎక్కువ ఈల్డ్ తీసుకురావడం కోసం. అంటే మనకు అప్పుడు దాకా సాంప్రదాయ పద్ధతిలో పండిస్తున్నటువంటి వరి, గోధుమ, ఇంకా ఇతరత్ర ఆహార ధాన్యాలు, ఇంకా అపరాలు, ఇలాంటి వాటి విషయంలో ఫుడ్ గ్రెయిన్స్ వాటిని ఎక్కువ శాతం పెంపొందించుకోవడం కోసం హై yielding వెరైటీస్ అంటే ఏంటంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాలని ప్రవేశపెట్టడం. అదేవిధంగా ఎరువుల్ని కనిపెట్టారు, కొత్త కొత్త ఎరువుల్ని ఫ్యాక్టరీలు స్థాపించారు ఎరువుల కోసం. అలాగే పెస్టిసైడ్స్ అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు. అంటే పురుగు బట్టి చాలా పంట నష్టం ఇవ్వడం మనం ఈ ఎలకలతోటి, పురుగులతోటి, వీటితోటి వాటన్నిటి కోసం మందులు కనిపెట్టి ఆ విధంగా మనం, అలాగే కొత్త కొత్త మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా కనిపెట్టి ఎక్కడికక్కడ రీసెర్చ్ సెంటర్లు పెట్టి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ చూస్తే వాట్ వాజ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? There were three basic elements in the method of the green revolution. Continued expansion of farming area. అంటే ఏంటి? కంటిన్యూగా నిరంతరం పంట పండే భూమి యొక్క శాతాన్ని పెంచుకుంటూ పోవడం. అంటే భూమిని ఎక్కువ, అంటే చాలా బీడు భూములుగా ఉండిపోయే గ్రీన్ రెవల్యూషన్ ముందు. జనాభా పెరిగిపోయారు, ఆహారం చాలా అవసరం, కానీ సరైన భూమిని ఉపయోగించుకోవడం అనేది తక్కువగా ఉండేది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫార్మింగ్ ఏరియాస్, అంటే భూమిని ఎక్కువగా మనం పెంచుకోవడం. రెండవది డబుల్ క్రాపింగ్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్ ల్యాండ్, అంటే అంతకుముందు ఒక పంటే పండించేవారు. అలాంటిది దేశంలో చాలా, అంటే ఫెర్టిలిటీ ల్యాండ్ ఉన్న ప్రతి చోట కూడా ఏం చేశారంటే రెండో పంట వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ ల్యాండ్ ఎక్కువ కాబట్టి పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి చోట 3 పంటలు కూడా పండిస్తున్నారు. అంతర్ పంటలుగా వాణిజ్య పంటలు కూడా పండించుకుంటున్నారు. కాబట్టి డబుల్ క్రాపింగ్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్ ల్యాండ్ అంటే 2 పంటలు పండించడం. మూడోది ఏంటంటే యూజింగ్ సీడ్స్ విత్ ఇంప్రూవ్డ్ జెనెటిక్స్, అంటే కొత్త జెనెటిక్స్ ద్వారా కొత్త విత్తనాలను ప్రవేశపెట్టి వాటి ద్వారా ఎక్కువ ఈల్డ్, అంటే అంతకుముందు ఎకరానికి 15 బస్తాలు 10 బస్తాలు పండే చోట 40 బస్తాలు కూడా పండించడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి అంటే హైబ్రిడ్ విత్తనాలు కనిపెట్టడం జరిగింది. ఈ 3 కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ముఖ్యమైన
భాగాలు. ఇక నెక్స్ట్ ఇది మీరు ఇంట్రడక్షన్ చాలా బాగా రాయాలి. అసలు ఎందుకు రెవల్యూషన్ వచ్చిందంటే నేను ఒకసారి చదివి మీకు దాని తెలుగులో చెప్తాను, అంత క్లియర్గా చదవాలి ఇది మీరు. బెంగాల్ ఫెమైన్, ద వరల్డ్ మోస్ట్ రికార్డెడ్ ఫుడ్ డిజాస్టర్ హ్యాపెండ్ 1943. అంటే బ్రిటిష్ వారు రూల్గా ఉన్నప్పుడు 1943లో ఇది మీరు చరిత్రలో చదువుతారు, చరిత్ర మేస్టర్ కూడా చెప్తారు. చాలా భయంకరమైంది భారతదేశంలో. ఏంటంటే 44 మిలియన్లు జనం చనిపోయినటువంటి క్షామం. దీన్ని బెంగాల్ క్షామం అంటే ఎక్కడ వచ్చింది? బెంగాల్లో జనాభా ఎక్కువ కాబట్టి బెంగాల్లో క్షామం వచ్చింది. క్షామం అంటే ఏంటి అంటే పంట పండకపోవడం, వర్షాలు పడకపోవడం, నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం. అయితే ఎంత ఘోరమైన విషయం అంటే జబ్బులతో, కరోనాతోటో లేకపోతే ప్లేగుతోటో కలరాతోటో చచ్చిపోవడం కాదు, ఫుడ్ లేకండి. ఫుడ్ లేక 4 మిలియన్ పీపుల్స్ చనిపోయారు ఆ రోజుల్లో. ఇప్పటికీ మన చరిత్రలో బ్యాడ్ మాట ఇండియాలో మనం చెప్పుకోవాల్సిన చరిత్రలో అత్యంత భయంకరమైనది ఏంటంటే ఈ క్షామం, బెంగాల్ క్షామం అంటారు దీన్ని. 1943లో వచ్చింది. అందువల్ల మనం గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది మాట. నెక్స్ట్ ఎట్ ఫస్ట్ దే ఫీల్ దట్ దీస్ అక్యూట్ షార్ట్ ఫాల్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ది ఏరియా. ఫస్ట్ బెంగాల్ ఏరియాలోనే ఫుడ్ తక్కువగా ఉందని అనుకున్నారు. తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా అన్ని ప్లేసుల్లో, చాలా ప్లేసుల్లో ఈ క్షామం అనేది స్ప్రెడ్ అయింది. ఆకలి చావులు అనేవి భారతదేశాన్ని చుట్టుముట్టి తర్వాత బ్రిటిష్ రూల్ వెళ్ళిపోయిన తర్వాత వెన్ ది బ్రిటిష్ లెఫ్ట్ ఇన్ ఇండియా 1947, ఇండియా కంటిన్యూ టు బి హంటెడ్ మెమరీస్ ఆఫ్ ది బెంగాల్ రిమైన్. అంటే బెంగాల్ క్షామాన్ని ఇండియా మర్చిపోలేదు. స్వాతంత్రం వచ్చింది కానీ దాంతో ఏం చేశారంటే మన ప్రభుత్వం, మీరు అందుకే చూస్తే ప్రణాళికల గురించి మనం చెప్పుకుంటాం ఫైనల్ ఇయర్లో మీకు 5th సెమిస్టర్లో చెప్పాం ప్రణాళికల గురించి. ఫస్ట్ ప్లాన్ అంతా దేనికోసం 5 సంవత్సరాలు ఏకంగా అగ్రికల్చర్ ల్యాండ్ మీదే, అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీదే వేశారు. ఇంకా మిగతా ఏమి పట్టించుకోలేదు ఇండస్ట్రీస్ అయి. ఎందుకంటే బెంగాల్ క్షామం మనకు పీడకల్లా పీడించింది అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనకి బెంగాల్ క్షామం తర్వాత దేశంలో అన్ని ప్రాంతాలకి అది పాకడం, ఇలాంటి దాని వల్ల ఏమైందంటే మళ్ళీ అలాంటిది ఎప్పుడు మనకు రాకూడదనే ఉద్దేశంతో గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రవేశపెట్టారు. ఇప్పుడు మన గ్రీన్ రెవల్యూషన్ వల్ల అడ్వాంటేజెస్ అనేది ఒక్కో పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే ఏదైనా ఒక మనం రెవల్యూషన్ అంటే ఒక కొత్త పద్ధతిని, రెవల్యూషన్ అంటే విప్లవం కాదు, ఇక్కడ ఒక సంస్కరణ కింద చెప్పొచ్చు దీన్ని. ఇలాంటి ప్రవేశపెట్టినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి కూడా మీరు పరీక్షలో రాయాలి. ఫస్ట్ ఏంటంటే ఇండియా ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇన్ స్టార్వింగ్ నేషన్ టు ఎక్స్పోర్ట్ ఫుడ్. అయితే క్షామం ఎదుర్కొన్న దేశం మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి, ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాలి, అడ్వాంటేజ్. నెక్స్ట్ ద గ్రీన్ రెవల్యూషన్ క్రియేట్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఆల్సో. అంటే ఒక వ్యవసాయంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా గ్రీన్ రెవల్యూషన్ వలన అనేక ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఎందుకంటే వ్యవసాయం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో దాని ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి కావాలి, నీటిపారుదల సౌకర్యాలు పెంపొందించుకున్నాం. బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కట్టుకున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు, ఇలాంటివన్నీ కట్టాం. కట్టడం వల్ల ఏమైంది, అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే వచ్చింది, అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి ఇంజనీర్లకి. అలాగే విద్యుత్ ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో ఆ విద్యుత్తును ఉపయోగించుకుని ఇండస్ట్రీస్ పెట్టారు, కొత్త ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ లో జాబ్స్ పెరిగినాయి. అంటే ఒక గ్రీన్ రెవల్యూషన్ వలన ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటే కాకుండా ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే పారిశ్రామిక రంగం కూడా పారిశ్రామికం కూడా లబ్ధి పొందింది అనమాట. నెక్స్ట్ క్రాప్ ఏరియాస్ అండ్ హై ఈల్డ్ వెరైటీస్ నీడెడ్ మోర్ వాటర్, మోర్ ఫెర్టిలైజర్స్ అదే చెప్పాను కదా. ఆ విధంగా మనకి వాటర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవడం వలన మనకి ఏంటంటే హైడ్రో ప్రాజెక్ట్స్ వచ్చినాయి. హైడ్రో అంటే వాటర్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. దానివల్ల ఏంటంటే హైడ్రో పవర్ స్టేషన్స్ వచ్చినాయి, జాబ్స్ పెరిగినాయి, ప్రజలందరిలో తలసరి ఆదాయాలు పెరిగినాయి. తద్వారా జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ద ఇంక్రీజింగ్ ఇన్ ఇరిగేషన్ క్రియేటెడ్ నీడ్ ఫర్ న్యూ డ్యామ్స్ అండ్ హార్నెస్ మాన్సూన్ వాటర్. అంటే మనకి ఆనకట్టలు కూడా కట్టారు, ప్రాజెక్టులు కాదు ఆనకట్టలు కూడా కట్టారు. అంటే వెళ్ళిపోయి బంగాళాఖాతంలో సముద్రంలో కలిసిపోయే వాటర్ని ఎప్పుడైతే మనం హార్నెస్ మాన్సూన్ వాటర్ని మనం పట్టుకోగలిగాము, అంటే వరదలకు సంబంధించిన వాటర్ని మనం ఆపి ఆ వాటర్ని అంతటి ప్రజలకు సప్లై చేయడం వల్ల మంచినీటి సమస్య పోయింది. అది వాటర్ వల్ల ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి ఆ విధంగా టోటల్ గా విలేజెస్ లో ఒక కొత్త కాంతి అనేది వచ్చింది. ఉదాహరణకి మీకు మన దగ్గరలో చూసుకుంటే ఏలేశ్వరం ప్రాజెక్ట్ లేకముందు ఈ కాండ్రకోట, కట్టమూరు ఈ ఏరియా అంతా కూడా డ్రైలాండ్ అనేవారు. ఇక్కడ పంట పండింది కాదు. ఇప్పుడు చూస్తే కోనసీమతో సమానంగా 2 పంటలు పండిస్తున్నారు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, పచ్చదనం. కోనసీమ వెళ్ళాము అనుకుంటున్నాం, కాండ్రకోట, గుడివాడ, సిరివాడ ఇవన్నీ చూస్తుంటారు ఏమండి. మళ్ళా ఈ ప్రాంతాలన్నీ అదంతా వాటర్ ఎక్కడిది, ఏలేరు ప్రాజెక్ట్.
ఏలేరులో వాటర్ అంతా వరద నీరు లేకపోతే వర్షం నీరుని ఆపి ఆ వాటర్ని మనకి రైతులందరికీ ఇవ్వడం వలన అది ఏలేరు ప్రాజెక్టు విశాఖపట్నంలో ఏంటంటే ఈ ఇనుముక్కు పరిశ్రమకి వాటర్ ఇస్తుంది, మధ్యలో రైతులందరికీ కూడా వాటర్ ఇవ్వడం వలన అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఇక్కడ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగి జీడిపి కూడా పెరిగింది. మిగతాది ఏంటంటే ఇండియా పెయిడ్ బ్యాక్ ఆల్ లోన్స్, అది వెరీ గుడ్. ఇదేంటంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అంతకుముందు మనం తీసుకున్నటువంటి రుణాలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను కూడా మనం జాతీయ ఆదాయాన్ని పెంపొందించుకుని జీడిపిని పెంచుకోవడం వల్ల లోన్లు కూడా తీర్చేయడం జరిగింది. Countries were facing shortage on agricultural labor, asking the Indian government to supply them with farmers experience in the methods of grain revolution. అంటే ఇతర దేశాలకు కూడా మనం మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో మెళుకులు నేర్చుకున్న వారిని సప్లై చేసి ఇతర దేశాల్లో కూడా మన యొక్క ప్రతిభను చాటుకోవడం జరిగింది. అంతేకాకుండా మన ఆహార పదార్థాలను ఆ దేశాలకు ఉత్పత్తి చేయడం ద్వారా మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ కూడా పెంచుకోవడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవడం జరిగింది. అయితే ఈ అడ్వాంటేజ్ తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. ఏంటంటే అది ఈవెన్ టుడే ఇండియా అగ్రికల్చర్ అవుట్పుట్ సమ్ టైమ్స్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ డిమాండ్. ఇది ఇంకా ఇప్పటికీ అంటే ఇందాక చెప్పినట్టుగా అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి, అందులో మనం అనుమానం ఏం లేదు. ప్రాజెక్టులు కట్టుకోవడం ఏంటి, రైతులు జీవితాలు బాగుపడడం ఏంటి, తలసరాయిలు బాగుపడడం ఏంటి, రైతుల ఆర్థిక పరిస్థితి బాగుండడం ఏంటి. ఇప్పుడు విలేజెస్ వెళ్ళి చూస్తే ఎంతో పుష్కలంగా జనం కొంత లేబర్ అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నప్పటికీ రైతుల జీవిత విధానంలో కొంత మార్పు అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వచ్చింది గ్రీన్ రెవల్యూషన్ వల్ల. కానీ నష్టం కూడా ఇంకా ఉంది, ఎందుకంటే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు. ఇంకా భారతదేశంలో జనాభా అయితే 135 కోట్లు దాటేసింది, కానీ దానికి సరిపడా ఈల్డ్ ఆహార పదార్థాల ఉత్పత్తి మాత్రం లేదు. అది మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్, ద గ్రీన్ రెవల్యూషన్ డస్ నాట్ సక్సీడ్ ఇన్ మేకింగ్ ఇండియా టోటల్లీ. అంటే దేశం అంతా ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ పడలేదు. ఎక్కడైతే ఫెర్టిలిటీ ల్యాండ్ ఉంటుందో అంటే ముఖ్యంగా పంజాబ్, తర్వాత అలాగే కొన్ని ఆంధ్రప్రదేశ్, ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇది బాగా డెవలప్ అయింది. అందుకే చదువుతుంది, గ్రీన్ రెవల్యూషన్ డస్ నాట్ సక్సీడ్ ఇన్ మేకింగ్ ఇండియా టోటల్లీ ఆర్ పర్మనెంట్లీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫుడ్. In 1979 and 1987, India faced several drought conditions due to poor monsoon. 1998 India had to import onions. Last year India imported sugar. చూసారండి, అంటే 1979లోను 1987లోను వర్షాభావ పరిస్థితుల వల్ల బెంగాల్ క్షామాలు లాంటి క్షామాలు, అంటే అంత మరీ సివియర్ కాకపోయినా దేశంలో వచ్చినాయి. కొన్ని ఆకలి చావులు కూడా మళ్ళీ పుట్టినాయి. అంతవరకు ఎందుకంటే ఇప్పటికీ మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి గ్రీన్ రెవల్యూషన్ బాగా మన ఎఫెక్ట్గా ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకుంటాయి? కాబట్టి అది మనం ఆలోచించాల్సిన విషయమే, కానీ అసలు లేదంటే మాత్రం చెప్పకూడదు. ఇక నెక్స్ట్ కూడా నేను చూసినట్టు 1998లో మనం ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్నాం. ఇది 1998 కాదు, మన 2009లో కూడా ఆనియన్స్ కొరత వచ్చేసింది. ఆనియన్ 150 రూపాయల కేజీ అమ్మారు. అప్పుడు మనం బంగ్లాదేశ్, మన పక్కన ఉన్న చిన్న దేశం బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇలా ఇతర దేశాల నుంచి ఇంకా ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు దిగుమతి చేసుకునే పరిస్థితిలో భారతదేశం ఉందంటే కొంచెం సిగ్గుపడాలి. నెక్స్ట్ ఏంటంటే, అలాగే లాస్ట్ ఇయర్ 2010లో 2011లో 2020 2019 20లో మనం పంచదారను కూడా దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు కూడా పంచదారను దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే మన దేశంలో షుగర్ పండిస్తే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకే సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేశారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో చాలా షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నారు. పిఠాపురం మూసేశారు, జల్లూరు మూసేశారు, తర్వాత ఇదేంటిది సామర్లకోట మూసేశారు. ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నారు? చాలా మంది బయట వాళ్ళకి తెలియదు. ఎందుకు మూసేస్తున్నారంటే, ఇక్కడ పండించి పంట షుగర్ కేన్ పండించి అది షుగర్ చేస్తే మనం కేజీ 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది. అదే బంగ్లాదేశ్ నుంచి ఇంకా మెక్సికో నుంచి లేకపోతే ఇలాంటి ఎక్కువ షుగర్ కేన్ ఉన్న దేశాలను మనం దిగుమతి చేసుకుంటే అది 30 రూపాయలకి వస్తుంది. అంటే సగం రేటుగా వస్తుంది దిగుమతే. అది 35 రూపాయలు మార్కెట్లో అమ్ముకుంటున్నాం. మన కొనేది అంతా బ్యాంకులో 40 రూపాయలు. కానీ మన ఇండియాలో షుగర్ కేన్ పండిస్తేనే 50 రూపాయలు పైగా ప్రొడక్షన్ కాస్ట్ పెట్టి 50 రూపాయలు అమ్ముకోవాలి అక్కడ మిల్లరు, సామర్లకోట మిల్లు ఇలాంటి మిల్లులు. మరి అది ఏం చేయగలడు చెప్పండి? ఇక్కడ ఎవరైనా కొంటాడా? ఆ షుగర్ కొంటాడు. అందుకని షుగర్ ఫ్యాక్టరీ మూతపడుతున్నాయి. మరి ఏం చేయాలి అంటే, షుగర్ మీద మనం రీసెర్చ్ చేసి తగ్గింపు ఎలాగ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలని చూడాలి. అప్పుడు మనకి గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫలితాలు అందినట్టుగా భావించాలి. నెక్స్ట్, ఇండియా హెస్ ఫెయిల్డ్ టు ఎక్స్టెండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హై ఈల్డ్ వాల్యూస్ సీడ్స్ ఆల్ క్రాప్స్ ఆల్ రీజియన్. ఆల్ రీజియన్స్ కింద చెప్పాను మీకు, అన్ని రీజియన్లకి అందలేదు ఇది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా ఇలాంటి కొన్ని రాష్ట్రాలకి గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ బాగా వెళ్ళింది. ఈ వెనకబడిన రాష్ట్రాలు ముఖ్యంగా ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలు తీస్తే ఇప్పటికీ ఒరిస్సాలో ఆకలి చావులు ఉన్నాయి. ఇప్పటికీ ఒరిస్సాలో సరైన ఇళ్ళు లేదు.
కాబట్టి ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి మనకి, ఇంకా ఒరిస్సా, తర్వాత బీహారు, తర్వాత ఉత్తరప్రదేశ్లో కొన్ని భాగాలు, ఇవన్నీ కూడా ఇంకా వెనకబడిన ప్రాంతాలే. అక్కడ ప్రజలు ఇంకా చాలా దారుణమైన అనాగరిక ప్రపంచంలో జీవిస్తున్నారు. మీరు టీవీలో మన నెట్ఫ్లిక్స్లోను, తర్వాత ప్రైమ్లోను, ఇట్లోను సీరియల్స్లో చూస్తే ఆ రాష్ట్రాల్లో సీరియల్ తీరుతుంటారు. చిన్న కుర్రోడు కూడా కనపడి తిరుగుతూ ఉంటాడు. బట్టలు ఉన్నవాడికి తిండి ఉండదు, గన్ను మాత్రం ఉంటుంది. అందుకంత అనాగరికంగా ఉంది. అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ తిండి లేదు, కాబట్టి పోరాటం. అర్థమైందండి? కాబట్టి అలాంటి రాష్ట్రాల్లో కూడా గ్రీన్ రెవల్యూషన్ వెళ్ళినట్టయితే దేశంలో పూర్తిగా వచ్చినట్టు. ఏంటి గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ వచ్చినట్టు. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇంకా సరిగ్గా దానికి వాటర్ ఫెసిలిటీస్ లేవు. గంగా నది ఉంది కానీ వాటర్ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇంకా అక్కడ మనకి గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది పడినట్టుగా చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్, it is disturbing to note that even today there are places like కలహండి, అంటే ఒరిస్సా చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఒరిస్సాలోని కలహండి ప్రాంతంలో ఇంకా భయంకరమైన కండిషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, క్షామం ఉంది అక్కడ. సంవత్సరం వందలాది మంది చచ్చిపోతుంటారు, మూఢనమ్మకాలు పెరిగిపోతుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి అన్ని కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి, డెత్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ద వెరీ ఫ్యాక్ట్ దట్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ starving in India brings into question whether the green revolution has failed its overall social objectives. True has been a resounding success in terms of agriculture production అంటున్నాడు. అంటే ఏంటంటే ఇంకా చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ఆర్థికవేత్తల అభిప్రాయం, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫలితాలు ప్రజలందరికీ సమానంగా అందలేదు. అందుకే ద గ్రీన్ రెవల్యూషన్ కెన్ నాట్ దేర్ ఫోర్ బి కన్సిడర్డ్ టు బి 100% సక్సెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ ఛాలెంజెస్ ఏంటి అనేది ఒకటి చూసినట్లయితే పాయింట్లను మీరు రాయాలి. ఒకటి, ఇంక్రీజింగ్ కాస్ట్ ప్రొడక్షన్. ఎందుకు మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అవ్వలేదంటే దానికి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడే చెప్పాను కదా, షుగర్ కేన్ లో మనం రిఫార్మ్స్ తీసుకొచ్చాం కానీ ప్రొడక్షన్ కాస్ట్ 500, 600 అయిపోతుంది. అంటే 50 రూపాయలు అమ్మితే కానీ ప్రొడక్షన్ కాస్ట్ మనం 50 రూపాయలు అమ్ముకోవాలి. 30 రూపాయలు మనకి దిగుమతి అయిపోతుంది షుగర్. కాబట్టి ఇంక్రీజింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇంక్రీజింగ్ గ్యాప్ బిట్వీన్ ది రిచ్ అండ్ ది పూర్. ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ధనవంతులు తక్కువ మంది ఉన్నారు. ధనవంతులు పేదవాళ్ళ మీదకి దారుణంగా డాన్స్ వేస్తుంటారు. ఈ ధనవంతులు ఏంటి, రైతులు అందరూ పెద్ద పెద్ద రైతులు ఉన్నారు కూడా ధనవంతులుగా ఉంటారు. రైతు పేదవాడిగా ఉండిపోతున్నాడు, కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. దాంతో పూర్ రిచ్ వల్ల మనకి గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ ఉండాలంటే అందరి దగ్గర డబ్బు ఉండాలి. ఉంటే అందరికీ మంచి వస్తువులు, మంచి విత్తనాలు కొనుక్కుంటారు, మంచి టెక్నాలజీని ప్రవేశపెట్టగలుగుతారు. కానీ ఇక్కడ మంది పేదవాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడైతే రిచ్ ఉన్నారో అక్కడికి వెళ్తుంది తప్ప పూర్తి. అంటే ఇది దేశం అంతే, ఇది వేరుకు సాంఘిక న్యాయం కానీ సాంఘిక న్యాయం ఉండదు. నెక్స్ట్, క్రియేట్స్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ టెక్నాలజీ యంత్రాలు అన్ని తీసుకొచ్చి హార్వెస్టర్స్, ట్రాక్టర్లు, బుల్డోజర్స్ అన్ని తీసుకొచ్చేయడం వల్ల కార్మికులు అంటే రైతు కూలీలు పనిలోంచి బయటకు తీసేస్తున్నారు. దాంతో నిరుద్యోగం కూడా పెరుగుతుంది అంటున్నాడు. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ హార్మ్స్ అంటే ఏంటి, పర్యావరణంలో పొల్యూషన్ పెరిగిపోతుంది. అంటే ఎరువులు ఉపయోగించి క్రిమిసంహారక మందులు ఉపయోగించడం వల్ల మన దేశంలో రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి ఆ వాసనలకి అట్లకి. కాబట్టి అలాగే ఆ పరిశ్రమలు పెట్టడం వల్ల ఎరువులు తయారు ఇప్పుడు ఉన్నాయి మనకి, ఏంటది గ్రోమోరు, అది ఏంటది అంటారు, అమోనియా ఎరువులు, ఇలాంటి ఎరువులు మనకి నైట్రోజన్ ఇలాంటి ఎరువులు తయారు చేస్తే దాని యొక్క పొగ వల్ల దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో రకరకాల ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్, లిమిటెడ్ అప్లికేషన్స్ టెక్నాలజీని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది సరైన మనకి తెలుసున్న నిష్ణాతులు లేరు. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సరైన డైరెక్షన్ లేదు. ఇప్పుడు కూడా మీడియా ఎంత అభివృద్ధి చెందిన రైతుకి ఎటువంటి టెక్నాలజీ లెసన్స్ లేవు. నెక్స్ట్, ఇంకో లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ టు డిసీజ్. వ్యాధులు ముదిరిపోతున్నాయి, వ్యాధులు వచ్చేస్తున్నాయి. దాన్ని తట్టుకునే శక్తి మన దేశంలో ప్రజలకు లేదు. దాన్ని అరికట్టే విధానం ప్రభుత్వంలో లేదు. నాట్ సూటెడ్ టు ఆల్ డైట్స్. అన్ని ఆహార పంటలకి కూడా గ్రీన్ రెవల్యూషన్ అప్లై చేసే పరిస్థితి లేకపోవడం. అలాగే లాట్స్ ఆఫ్ వీడ్స్, అలాగే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. అంటే ధరలు ఇందాక చెప్పాను కదా, ప్రొడక్షన్ కాస్ట్ లో తేడాలు ఉండడం వల్ల ఒక చోట ఒక ధర, ఒక చోట ఒక ధర, దేశంతో ఒకే రకమైన ధరల మద్దతు అవి లేకపోవడం వల్ల కూడా గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు మనం. ఈ విధంగా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అంటే వ్యవసాయ రంగంలో వచ్చింది. ఆ వ్యవసాయ రంగంలో వచ్చిన దాని వలన ఆ వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడం అంటే ఉత్పత్తిని పెంచడం కోసం తీసుకొచ్చింది. దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు బెంగాల్లో వచ్చిన క్షామాన్ని బెదిరి మనం ఫస్ట్ ప్రణాళిక నుంచి కూడా గ్రీన్ రెవల్యూషన్ ని ఇందిరాగాంధీ స్వామినాథన్ కమిటీ తోటి తర్వాత, అంటే స్వాతంత్రం వచ్చి కొన్నాళ్ళకి వచ్చిందనుకోండి ఇందిరాగాంధీ నెహ్రూ అందరి తర్వాత, అప్పుడు వచ్చిన తర్వాత స్వామినాథన్ కమిటీ. అంటే మీరు గ్రీన్ రెవల్యూషన్ అనగానే ఎవరి పేరు రాయాలంటే స్వామినాథన్ కమిటీ అన్నమాట. ఈ విధంగా మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలని నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.